మామూలుగా ఒక ప్రభాస్‌కి వచ్చేసరికి క్యారెక్టరైజేషన్ ఎవరైనా డైరెక్టర్ ఒక స్థాయికి తగ్గట్టు చేశారు. అంటే కొంచెం హీరో క్యారెక్టరైజేషన్ హీరోయిజంగా గాని ఇట్లాగా. బట్ అల్లు అర్జున్‌కి వచ్చేసరికి 'పుష్పకి' ముందు 'పుష్పకి' తర్వాత అనేది ఉండిద్ది. తర్వాత అంటే ఇది 'పుష్ప' దాకా వచ్చేసరికి ఏందంటే అంటే అల్లు అర్జున్ గారి క్యారెక్టర్‌ని ఏందంటే ఓవర్ యాక్టింగ్ అనే కాన్సెప్ట్ మీద బిల్డ్ చేసుకుంటా వచ్చారు. బట్ అది మొత్తాన్ని 'పుష్పతో' ఏ విధంగా అధిగమించాడు? నిజంగా ఈ చాలా సినిమాలు వచ్చినప్పుడు కూడా అన్నారు అల్లు అర్జున్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని. కానీ డాన్స్ పరంగా బాగా మెచ్చుకునేవాళ్ళు మళ్ళీ. ఇక ఈ నటన ఎప్పుడు ఇద్దరు అమ్మాయిలతో సినిమా కొంచెం ఫెయిల్యూర్ అనేది దెబ్బ పడ్డా కొంచెం స్లోగా ఉన్నది, నార్మల్గా ఉంది పిక్చర్, అంత అనుకున్నంత లేదు, యావరేజ్ మూవీ అన్నా కానీ ఆ సినిమాలో తను అసలు మాట్లాడకుండా అలా జస్ట్ బాడీ లాంగ్వేజ్ తోటే కళ్ళతోటే ఆ ముఖంలోని ఫేస్ ఎక్స్ప్రెషన్ తోటే నటన అనేది కనపడి తనలోని నటుడు అనేది బయటపెట్టాడు. ఇంకా ఆ తర్వాత వాళ్ళు ఎవ్వరు ఎన్ని అనుకున్నా కానీ పుష్ప కొట్టిన దెబ్బకి మొత్తం పాన్ ఇండియా లెవెల్ తానేంటో తన స్థాయి ఏంటో మాకు వారసత్వమే కాదు మాలో కూడా నటన ఉంది అనేది తానుగా నిరూపించుకున్నాడు అల్లు అర్జున్.